భూకంపంతో తెలంగాణలోని ఖమ్మంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వల్ప భూకంపం ఖమ్మం భద్రాద్రి వాసులను కూడా కొంత ఆందోళనకు గురి చేసింది, భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పాలి. సరిగ్గా ఇవాళ ఉదయం 7:27 నుంచి 7:30 మధ్య వ్యవధిలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దాదాపు అన్ని మండలాల పరిధిలో దాదాపు 41 మండలాల పరిధిలో కూడా అన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం 3 సెకండ్ల నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా కూడా చాలా ప్రాంతాల్లో కొంత ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన పరిస్థితి. స్వల్పంగా 3 సెకండ్ల నుంచి 5 సెకండ్ల పాటు కంపించినట్టుగా కూడా స్థానికులు అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఖమ్మంలో పట్టణంలోని చాలా పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు కావచ్చు, ఇండివిజువల్ ఇల్లు కావచ్చు, ఇక్కడ ఒక్కసారిగా ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసిన పరిస్థితి. చూస్తున్నంత చెప్పినట్లునే 3 సెకండ్ల నుంచి 5 సెకండ్ల లోపు ఇంట్లో వస్తువులు కదలడం, అదేవిధంగా గ్యాస్ పొయ్యిల మీద ఉన్న వస్తువులు కదలడం, కుర్చీలు కదలడం, ఫ్యాన్లు తిరగడం వంటి పరిస్థితులను గమనించారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని ఒక అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం. వీళ్ళు మొదటగా మనకు సమాచారం కూడా ఇచ్చింది వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఏం జరిగింది, ఆ సమయంలో ఏం గమనించారు? కరెక్ట్గా ఈరోజు ఉదయం 7:25 నుంచి 7:30 మధ్యకాలం, అంటే 7:27 సుమారు ఆ ప్రాంతంలో నేను ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతుండగా ఫ్యాన్ కదలడము, నేను కూర్చున్న చైర్ ఏదైతే ఉందో అది కదలడం గమనించిన వెంటనే బయటికి రావడం, నేను అందరితోని భూకంపం వచ్చిందని చెప్పడం, వాళ్ళు కూడా స్పందిస్తూ నిజంగానే కానీ మా ఇంట్లో కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఇంకోటి పొయ్యి మీద ఉన్న ఏదైతే ఆ గిన్నెలు కానీ మిగతా పాత్రలు కానీ కదులుతున్నాయని చెప్పేసి అందరూ కూడా బయటికి రావడం, కిందికి రావడం. ఏం చెప్పారు అంటే ఏమేమి గమనించారు అబ్జర్వేషన్? అయితే మిగతా వాళ్ళు మాత్రం మాకేదో ఎలక్ట్రికల్ షాక్ కొడుతున్నది అనే ఫీల్లో వచ్చేసినారు. బయటికి రావడం వాళ్ళు ఏమంటే నేను కూడా అడిగితే వాళ్ళు అన్నది ఏంటంటే మాకు ఎలక్ట్రికల్ ఏదో షాక్ కొడుతున్నది అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. కాదు, ఇది ఎర్త్ కేక్, ఇది భూకంపం అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కిందికి వచ్చేసి కొంత భయాందోళనకు మాత్రం గురి కావడం జరిగింది. అందరం కిందికి వచ్చాం. అందరు కూడా వాళ్ళ అనుభవాలను వాళ్ళని చెప్పేసారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మాత్రం ఫ్యాన్లు కదలడం, టీవీలు కదలడము, వంట పాత్రలు కదలడము ఇవి జరిగినాయి. మీరు ఏమేమి గమనించారు? మా మాత, నేనైతే లేను, మా మాత ఉన్నది ఇంట్లో. ఒక 27, 26, 20, 30 మధ్యలో బాత్రూమ్ డోరు బాగా కొట్టుకుందట, అంటే రీసౌండ్. అదైతే మా మాత చూసి కంగారు పడి తర్వాత ఇది భూకంపం అని మా మాత అనుకుందట. అది జరిగిన విషయం. ఇంట్లో ఇంకా ఏం గుర్తించలేదు. బాత్రూమ్ డోర్లు మాత్రం కొట్టుకున్నాయి అన్నారు, కొంచెం లోజు దానివల్ల. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భూకంపం అనేది గతంలో కూడా వచ్చింది. భద్రాద్రి జిల్లాలో ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో గతంలో 2 ఏళ్ల క్రితం భూకంపం వచ్చింది. అప్పుడు కూడా దాదాపు 5.3 కన్నా 3 స్థాయిలో భూకంప తీవ్రతను కూడా గుర్తించడం జరిగింది. అయితే సాధారణ భూకంపం, ఇది స్వల్ప భూకంపంగానే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎటువంటి భయాందోళనలకు అయితే గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రధానంగా ఇవాళ ఉదయం ఒక్కసారిగా అన్ని 2 జిల్లాలోని అన్ని ప్రాంతాల పరిధిలో కూడా అటు భద్రాద్రి జిల్లా నుంచి ఇటు పాలేరు నియోజకవర్గం వరకు అన్ని ప్రాంతాలు, అన్ని మండలాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించడం మాత్రం కొంత ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. ప్రధానంగా ఆ సీసీటీవీ కెమెరాల్లో కూడా చాలా చోట్ల ఆ దృశ్యాలు నిక్షిప్తమైనాయి. బయట గేట్లు మొత్తం ఊగిపోవడం, అదేవిధంగా కిటికీలు ఊగిపోవడం, ఇళ్లలో ఫ్యాన్లు బాగా తిరగడం, అదేవిధంగా ఇంట్లో సామాను, కుర్చీలు సహా ఇతర వస్తువులన్నీ కూడా కదలడం వంటి పరిస్థితులను గమనించారు. ఒక్కసారిగా జనమంతా ఉలికిపడిన పరిస్థితుల్లో ఒక 5 సెకండ్ల లోపే ఈ పరిస్థితి తలెత్తింది. తర్వాత పూర్తిగా తగ్గిపోవడంతో అంతా కూడా కొంత శాంతించిన పరిస్థితుల్లో ప్రజలకు కూడా ఉపశమనం కలిగింది. ఏదేమైనప్పటికీ దాదాపు 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించిన భూమి ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులను కూడా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.